హాయ్, సబ్స్క్రైబ్ చేయండి సిటీఆర్ ఛానల్కు. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్కు స్వాగతం. ఇది మీకు తెలుసా? గాంధారి లావణ్య, ఖమ్మం జిల్లా గాంధారి ఊరిలో ఉన్న లావణ్య కథ. ఇప్పుడు ఒక చిన్న వీడియో వస్తుంది. ఆ వీడియో చూసిన తర్వాత మొత్తం స్టోరీ చెప్తా. జీలకర్ర బెల్లమును చెరగని ఒట్టు అని ఒకటిగా మారుతున్నారే. కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, పిల్లలు పుట్టదు అని ఊరికే తిట్టడం. మిక్సీలో పడింది. పెళ్ళైన 6 months తర్వాత మిక్సీలో పడితే బ్లడ్ మొత్తం లాస్ అయిపోయింది. 5% అయిపోయింది. పట్టాయి. అప్పుడు డాక్టర్ చెప్పారు ఇచ్చి ఇట్లా వచ్చింది, రియాలిటీ చూసుకోలేదు అని చెప్పారు. దానికి అందరూ వ్యక్తి తగ్గుతాడు, అదొక టార్చర్. వ్యక్తిలో కూడా దూరం ఎంతమంది అనిపించినట్టు? ముగ్గురు. మీరు అంతా కలిసి ఉంటారా? అంటే పెళ్ళి ఒకటే వాళ్ళకి, మా ఇంట్లోనే ఉంటారు, ఇక్కడే తింటారు, వేరే వాళ్ళు చేసి మన పేరు సొంత పెళ్ళి భువనేశ్వరి, సొంత పెళ్ళి ఝాన్సీ, ఫస్ట్ మహేశ్వరి. తమ్ముడికి ఎల్లు కట్టడం వాళ్ళ అమ్మ వాళ్ళు ఎన్నుకున్నాను నుంచి కట్టడం ఏం తెచ్చిందని తన తాత కాస్ట్ కదా మనకి ఇంటే లేదు వచ్చేది. రెగ్యులర్ దగ్గర ఆర్డర్స్ పెట్టుకున్నాను. కొన్న రోజు రీసెర్చ్ మేము వెళ్ళడానికి ఖర్చు డబ్బులు కూడా ఇచ్చారు చాలా వరకు. నాకు తెలియదు, మా వాళ్ళకి సరిపోదంట మేడం. కట్నాల గురించి డబ్బుల గురించి ఇచ్చారని తెలుసు కానీ ఎంతో అని అంత పర్టికులర్గా ఆలోచించారు. నాకు చెప్పి మా అర్థం రెచ్చగొట్టి నన్ను చాలా తిట్టిడు. మా ఇంట్లో తుక్కు కొట్టాడు. దీపావళికి నేను ఎంత పూజ చేసేది, లక్ష్మీదేవి పూజ చేశాను, కొన్ని మంగళవారం కార్తీక మాసం పూజ చేశాను. ఎన్ని పూజ చేసిన కొడుతున్నాడు, అసలు తుక్కు తక్కున్నాడు, బీటలు ఇసులు కొడుతున్నాడు, చంపలు పీకడం. ఎదురింటికి వెళ్తానేమో ఎందుకు వెళ్ళిందిరా నీ కల్లా మా ఆడబిడ్డలు. మొత్తం చూశారుగా. ఆ అమ్మాయి పెళ్లి జరగడం అంగరంగ వైభవంగా 3 కోట్లు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేయడం జరిగింది. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే భర్త జెమిని ఆమెను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. నరం తెగిపోయి రక్తం వచ్చేలా కొట్టారు. నోట్లో నిద్ర మాత్రలు కుక్కారు. ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచి ఇంజెక్షన్ చేయించి మరీ ఈ అమ్మాయిని అతి కిరాతకంగా చిత్రవద చేసి చంపడానికి ప్రయత్నించారు. కానీ లావణ్య కుటుంబ సభ్యులు వచ్చి ఈమెను వెంటనే హాస్పిటల్కి తరలించారు. కానీ ఎటువంటి ఉపయోగం లేకపోయింది. పోలీసులు కూడా జెమిని కుటుంబ సభ్యులతో కలిసి తప్పుడు వాంగ్మూలం రాశారు. బట్ ఆ అమ్మాయి ధైర్యం చేసి తనే స్వయంగా వెళ్ళి కమిషనర్ దగ్గర వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. నన్ను చంపడానికి ప్రయత్నించారు అని. అందరిలాగే తనకు ఒక భర్త, మంచి ఇల్లు కావాలని కోరుకున్న లావణ్య కథ చాలా దుఃఖంతో ముగిసింది. ఆఖరి వాంగ్మూలం తన దగ్గర వెళ్ళి తీసుకోగా తను చెప్పిన వీడియో కూడా నేను పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా పూర్తిగా చూడండి. అందులో క్లియర్గా ఆమె ఎలా తనని చిత్రవద చేశారు, ఎలా చంపారు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పటికీ లావణ్య కేసులో ఎటువంటి పురోగతి లేదు. అలాగే ఇక్కడ లావణ్యకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో దాని నుండి బయటపడడానికే జెమిని ప్రయత్నిస్తున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అలాగే వాళ్ళ ఇద్దరు అక్కా చెల్లెలు పారిపోయినట్టు సమాచారం. ఎటువంటి పురోగతి లేని లావణ్య కేసు ఈరోజు మీరు చూస్తున్నారు.